హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? అందరూ బాగున్నారా అండి? నేను బాగున్నానండి. ఆశా ఫుడ్స్లో నేను చెప్పబోయేది ఏంటంటే 1 kg రైస్, 1 kg చికెన్ని ఎలా తయారు చేసుకోవాలో చెప్తున్నాను. ఫస్ట్ చికెన్ని తీసుకొని అందులో నిమ్మరసము, ఉప్పుని కలుపుకొని చక్కగా దాన్ని పట్టి చేసి అల్లం పేస్టు, పెరుగుని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత బాగా దాన్ని కలిపి మ్యాగ్నేట్ చేసుకోవాలి. మ్యాగ్నేట్ అయిపోయినాక కొంచెం అనాస పువ్వు, జాపత్రి, జాజికాయ, దాల్చిన చెక్క, ఇంకొంచెం యాడ్ చేస్తున్నాను. 2 kgs రైస్ కదా, అందుకనేసి షాజీరా ఇలాచి, లవంగాలు, కారం, 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకుంటున్నాను అండి. మీకు ఉప్పుకి మీ కారము ఉప్పు ఎంతైతే తింటారో దానికి తగ్గట్టుగా చెక్ చేసుకొని వేసుకోండి. కొంచెం టర్మరిక్ పౌడర్, కొత్తిమీర కొంచెంగా వేసుకోండి. మళ్ళీ ఇంకా వేయాల్సి వస్తుంది. పుదీనా, ఫస్ట్ టైం వీడియోస్ చేస్తున్నా అండి. ఏదైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్స్లో తెలియజేయండి, సరి చేసుకుంటాను. ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకోండి. ఎంత ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకుంటారో అంత బాగుంటుంది బిర్యానీ. ఫ్రైడ్ ఆనియన్స్ వేయించిన ఆయిల్ ఉంటుంది కదా, అది కూడా యాడ్ చేసుకోండి. మంచి ఫ్లేవర్ వస్తుంది బిర్యానీకి. అండ్ గీ కొంచెం నేను ఎక్కువగానే వేస్తాను, హెల్త్కి మంచిదని. అలాగని మరీ ఎక్కువ కాదులేండి, కొంచెం ఫ్లేవర్ బాగుండే వరకు మొత్తం బాగా మ్యాగ్నేట్ చేసుకోవాలి. బాగా ముక్కలకి పట్టిస్తే చాలా బాగా వస్తుంది. తర్వాత గరం మసాలా పౌడరు, అందులో ఇవన్నీ అనాస పువ్వు, జాపత్రి, జాజికాయ అన్నీ కలిపి చెక్క, లవంగా అన్నీ వేసి పౌడర్ చేసుకున్న పౌడర్ అండి. తర్వాత కస్తూరి మేతి అండి, అది వేసి మూత పెట్టాను. నెక్స్ట్ ఒక కడాయి తీసుకొని అందులో ఆ కలిపినంతా వేసేసి చక్కగా దాన్ని స్ప్రెడ్ చేసుకొని అందులో కొంచెం వాటర్ వేసానండి. ఎక్కువ కాదు, కొంచెం వాటర్ వేస్తే అడుగంటకుండా చక్కగా జ్యూసీగా వస్తుంది. ఎక్కువ యాడ్ చేయొద్దండి. మూత పెట్టి బాగా ఉడికించాలి. కొంచెం సేపటి తర్వాత ఇలా ఉందండి, ఇంకొంచెం ఉడకనిచ్చాలి. నెక్స్ట్ వాటర్ తీసుకొని అందులో అల్లం పేస్టు, బిర్యానీ ఆకు, అనాస పువ్వు, అన్ని మసాలా దినుసులు, లవంగాలు, చెక్క, దాల్చిన చెక్క, జాపత్రి, యాలుకలు, షాజీరా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోండి. అందులోనే సాల్ట్ వేసుకోవాలి. అందులో లెమన్ జ్యూసు, గీ కూడా యాడ్ చేయాలి. ఇందులో టేస్టింగ్ సాల్ట్ కొంచెం యాడ్ చేసుకుంటే బాగుంటుందండి, అది మీ చాయిస్. నెక్స్ట్ ఈ కాగిన వాటర్లో బాస్మతి రైస్ని 1 kg వేసుకుంటున్నాను నేను. ఉడికింది. ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ వేసి
పైన తర్వాత కొత్తిమీర చల్లుకొని ఫ్రైడ్ ఆనియన్స్ నూనె కొంచెం వేసుకుంటే బాగుంటుంది. మీ చాయిస్, నెయ్యి అయినా వేసుకోవచ్చు. బాగా మగ్గిన తర్వాత ఒక 20 మినిట్స్ తర్వాత ఇలా వచ్చిందండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ ఆశా ఫుడ్స్లో ఇంకేదన్నా కావాలంటే మీరు మళ్ళీ తెలియజేయచ్చు.